ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్. రాజకుమారుడవైన నీవు నానాటికి చిక్కిపోటకు హేతువేమి? సమూయేలు 2వ గ్రంథము 13:4. కొందరు యువకులు రసిక శిఖామణులు, గ్రంథసాంగులు, ప్రేమించడం తమ జన్మ హక్కు అన్నట్టు. కంటికింపుగా కన్య కనిపిస్తే చాలు, ఎంత కంటగించుకున్నా వెంటబడతారు. వెనకాలే రోజు వెంబడించే తోకబాబులు, కుర్రాళ్ళను వెంటేసుకుని వెంటబడే మూకబాబులు, ప్రేమలేఖలు గుప్పించే లేఖబాబులు, రక్తంతో లేఖలు రాసే కాకబాబులు, చేతులు కోసుకునే చాకుబాబులు, గుంపులో ముట్టుకుని మురిసిపోయే తాకుబాబులు, 4-5గురిని ఒకేసారి ప్రేమించే టోకుబాబులు, వెర్రి మొర్రి వేషాలేసే డోకుబాబులు, లేనిపోని మేకప్లేసుకు వచ్చే సోకుబాబులు, ఎదురై ప్రశ్నిస్తే చల్లగా జారుకునే సాకుబాబులు. ఈ వచనంలో ఉన్నవాడు అమ్నోను, రాకుమారుడు. విలాసవంతమైన జీవనం, షడ్రసోపేతమైన భోజనం, దాసదాసీలు. అయినా నానాటికి చిక్కిపోతున్నాడంట. సిగ్గు లేకుండా దానికి కారణం కూడా చెప్తున్నాడు. తామారుపై మనసు పడ్డాడంట. ఆమెకు తనకు తండ్రి ఒక్కడే, దావీదు. తల్లులు వేరు, స్వయాన చెల్లెలు. ఎంత దౌర్భాగ్యం, ఎంత విపరీతం! ఆ కామవాంఛ అతన్ని కాల్చేస్తున్నది. వావి వరుసలు మరిచేలా చేసింది. క్రైస్తవ యువత సమకాలీన సమాజంలో పవిత్రులుగా తమదైన హుందాతనంతో ఉండాలి. అక్క చెల్లెలని పూర్ణ పవిత్రతతో యవ్వన స్త్రీలను తిమోతి 1 పత్రిక 5:1. మన సంఘాలలో యువతీ యువకులు అన్న అక్క అని పిలుచుకోవడం చూస్తే భలే ముచ్చటేస్తుంది. బాల్యం, కౌమార దశల నుండి ఈడేరే ప్రాయానికి వచ్చినప్పుడు శరీరంలో, మనసులో రకరకాల మార్పులు చోటు చేసుకుంటాయి. తన లైంగిక పాత్రను యువతి లేక యువకుడు గుర్తిస్తారు. అయితే ఈ జీవన సంబంధమైన మార్పులు దాడి చేస్తుండగా వాక్యంలో, ప్రార్థనలో, సహవాసంలో కొనసాగితే ఈ అల్లకల్లోల ప్రాయం నుండి క్షేమంగా పయనించి బయటపడవచ్చు. వెకిలిగా వెర్రిమొర్రిగా ఆడపిల్లల వెంటబడడం, ప్రేమ పాఠాలు వల్లించడం క్రైస్తవ యువతకు తగదు. నువ్వు యవ్వనేచ్ఛల నుండి పారిపోము. తిమోతి 2వ పత్రిక 2:22.